హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. సో ఒక్కసారి అయితే మనకి నిన్నైతే మార్కెట్ ఎలా ఉండబోయిందో ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఏమేమైతే డిస్కస్ చేసుకున్నామో క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. తర్వాత అయితే ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న చూసుకున్నట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం. సో మనం ఏదైతే 6:30 ఆ టైంలో రికార్డ్ చేస్తాం, ఇప్పుడు కూడా నేను 6:30కి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే. సో ఆ టైంకి యాజ్ ఫర్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే పాజిటివ్ ఉంది. సో ఈరోజు ఇంకా లోడ్ అవుతుంది. సో ఓకే, ఈరోజు చూసినట్లయితే మనకైతే అప్పటికి పాజిటివ్ ఉంది. తర్వాత మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి అయితే మళ్ళీ మైనస్ అయితే నెగిటివ్లోకి వెళ్ళింది. సో నెగిటివ్ అయింది కాబట్టి మళ్ళీ మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఓవరాల్ చూసినట్లయితే మనకి ఏదైతే మాట్లాడామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ సైడ్ అయితే అంత అక్యురేట్గా కనిపించట్లేదు. అప్ సైడ్ అయితే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ ఓవరాల్ చూసినట్లయితే మార్కెట్లో వీక్నెస్ అయితే ఉంది. సో డౌన్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందని చెప్పేసి మనమైతే డిస్కస్ చేసుకున్నాం. చూడండి, ఓపెనింగ్లోనే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే వెంటనే రివర్స్ అయింది. ఆల్రెడీ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రీవియస్ డే లో, ఇక్కడంటే ఇది ప్రీవియస్ డే లో అయింది. ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫర్దర్గా డౌన్ అయితే వెళ్తుంది అనుకున్నాం. సో ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే కొంత ఫ్లాట్ నెగిటివ్ అయితే ఉండొచ్చు అనుకున్నాం. సో ఇక్కడైతే మనకి ఇమీడియట్ ఈ ప్రీవియస్ డే లో అంటే కింద ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ అనేది. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ టచ్ చేసి మళ్ళీ బౌన్స్ అయితే అయింది, ఇక్కడ వరకు వచ్చింది. సో ఈ లెవెల్ నుంచి చూసినట్లయితే కంప్లీట్గా ఒక ఫస్ట్ అవర్స్ 10 o'clock నుంచి చూడండి, 10 o'clock నుంచి దాదాపు సెకండ్ హాఫ్ దగ్గర 2 o'clock వరకు 1:30 వరకు ఫ్లాటే ఉందని చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్ మిడ్ ఆఫ్టర్నూన్ వరకు ఫ్లాటే ఉంది. సో మిడ్ ఆఫ్టర్నూన్ తర్వాత అయితే కొంత డౌన్ అయింది, తర్వాత మళ్ళీ రివర్స్ అయింది. సో ఓవరాల్ చూసినట్లయితే అంత హై ప్రాబిలిటీ అక్యురేట్గా అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అయింది. కొంత గ్యాప్ డౌన్ అయింది హ్యూజ్గానే, అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ కాబట్టి ఇక్కడ గ్యాప్ డౌన్ ఎప్పుడైతే అయింది. అండ్ చూడండి ఎంత హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో. కంప్లీట్గా ఇదేంటంటే కంప్లీట్గా ట్రాప్. మార్కెట్ అయితే డౌన్ ఇండికేట్ చేస్తుందని చెప్పేసి అయితే మనం అనుకున్నాం. ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ కంప్లీట్గా ట్రాప్. సో ఇక్కడ ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకుంటారో ఇంకెక్కడైతే లాంగ్ పొజిషన్ తీసుకుంటారో కంప్లీట్గా స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఈ లెవెల్ దగ్గర పెడతారు, ఈ లెవెల్ దగ్గర, లేదంటే ఈ సిపిఆర్ ఈ లెవెల్ దగ్గర డౌన్ పెడతారు. కంప్లీట్గా చూసుకున్నట్లయితే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేసింది. మళ్ళీ కొంత సెకండ్ హాఫ్లో అప్ మూవ్ అయితే అయింది, మళ్ళీ రివర్స్, మళ్ళీ కొంత అయితే అయింది, కొంత లైట్గా ఎండింగ్లో కొంత పెరిగింది. సో మనకి ముందుగా చెప్పాను జిగ్జాగ్ మూమెంటం కూడా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే సేఫ్ ట్రేడర్స్ కానీ అవాయిడ్ చేయమని చెప్పాము. జిగ్జాగ్ మూమెంటం ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉందనేసి. అండ్ మనకి ఈరోజు మార్క్ చేసినట్లయితే ఇంపార్టెంట్ లెవెల్స్ సేమ్ ప్రీవియస్ డే హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసినట్లయితే ఇప్పటివరకు అరౌండ్ ఒక 50 పాయింట్స్ అయితే మనకి నెగిటివ్ చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. సో ఈ టైంకి ఎలా ఉన్నా కానీ సో క్లోజింగ్ 9:15కి మారిపోతుంది. రీసెంట్ డేస్లో చూసినట్లయితే మీరు రీసెంట్ డేస్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే మళ్ళీ మార్కెట్లో వీక్నెస్సే కనిపిస్తుంది. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మాత్రమే ఫైనల్గా ఈ లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు ఇదే ఫైనల్ ట్రేడింగ్ డే, ఈ ఫ్రైడే అనేది. తర్వాత మండే రోజు ఒకటి ఏంటంటే సండే రోజు అరుణాచల్ ప్రదేశ్ ఎగ్జిట్ అంటే రిజల్ట్ ఉంది. సో మండే రోజు మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ట్యూస్డే June 4th వచ్చేసి ట్రేడింగ్ డే ఉంది. మనకి ఎలక్షన్ రిజల్ట్ కూడా ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఆ రోజు కూడా అబ్నార్మల్ మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ 2 రోజులు ఏ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది పనిచేయవు. సో కంప్లీట్గా ట్రేడింగ్ అనేది ఆ రోజు మార్కెట్లో మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇదైతే ఈరోజు అక్యురేట్. ఏదైనా కొంచెం వీక్నెస్ చూసుకొని హై ప్రాబిలిటీ డౌన్ సైడ్ ఉంటే మాత్రమే తీసుకోండి. కానీ అప్ సైడ్ కూడా కొంచెం జిగ్జాగ్ మూమెంటం అంటే కన్ఫ్యూజింగ్ ఉంది. కన్ఫ్యూజింగ్ మీన్స్ సో అప్ సైడ్ వెళ్ళే అవకాశం లేదు. డౌన్ సైడ్ మాత్రమే అయితే అక్యురేట్ హై ప్రాబిలిటీ అవుతుంది. అప్ సైడ్ చూసుకున్నట్టయితే హై ప్రాబిలిటీ కాదని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ మార్క్ చేసినట్లయితే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ఇంపార్టెంట్ లెవెల్స్ వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది.
సో ఫస్ట్ హాఫ్లో ఇఫ్ ఇన్ కేస్ టచ్ చేస్తే ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఈ ప్రీవియస్ డే అంటే హై అంటే నిన్నటిది 22,700 704 ఎగ్జాక్ట్గా 704 to 720 కంప్లీట్గా ఈ రేంజ్ అయితే ఉందో కంప్లీట్ ఈ రేంజ్ ఇంపార్టెంట్ రేంజ్ సపోర్ట్ ఒక కైండ్ ఆఫ్ సప్లై జోన్ అనుకోవచ్చు. సో ఇలా ఉంది. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ లెవెల్కి వస్తే బౌన్స్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఏదైతే ప్రీవియస్గా మార్కెట్ ఇక్కడికి వచ్చింది కదా, సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం చూసాము. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అయితే ఒక 50 పాయింట్స్ డౌన్ కంటే అంటే ప్రీవియస్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 557 అంటే 22,557 కాబట్టి ఒక 22,000 ఈ రేంజ్ దగ్గర అయితే ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు. సో మళ్ళీ 9:15కి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో మార్కెట్ ఓవరాల్ చూసినట్లయితే ఈ రేంజ్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయ్యి కానీ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే ఈ రేంజ్ దగ్గరకు వస్తే షార్టింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్తున్నా కానీ అవాయిడ్ చేయండి. ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి సో బ్రేక్అవుట్ చేసి ఈ లెవెల్ని అప్ సైడ్ వెళ్తున్నా కానీ అవాయిడ్ చేయండి. ఇది అంత హై ప్రాబిలిటీ అయితే కాదు. సో డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ ఏదైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇలాగా బేరిష్ ప్రైస్ యాక్షన్ అప్పుడు చూడండి ఇది హై ప్రాబిలిటీ, డౌన్ సైడ్ హై ప్రాబిలిటీ అవుతుంది కానీ అప్ సైడ్ అయితే హై ప్రాబిలిటీ కాదు, అవాయిడ్ చేయండి. అది ఫస్ట్ సినారియో. అండ్ మనకైతే మళ్ళీ ఈ గ్యాప్ డౌన్ ఈ రేంజ్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయ్యేసి ఈ రేంజ్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయ్యి సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ప్రాపర్ బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. 1:2 రిస్క్ రివార్డ్ చూసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఈ రెండు హై ప్రాబిలిటీస్. అండ్ మనకి అప్ సైడ్ అయితే మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. యాజ్ మనకి నిన్న డిస్కస్ చేసుకున్నట్టు అసలు అప్ సైడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డౌన్ సైడ్ మాత్రమే ఏదైనా మీకు హై ప్రాబిలిటీ వస్తే చూడండి, అప్ సైడ్ అయితే అవాయిడ్ చేసేసేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఈ లెవెల్ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకోండి. అప్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అవ్వాల్సిందే. సో ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ మూవ్ అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ డేస్లో నిన్న చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ ర్యాలీ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే డౌన్ అవుతుంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే అప్ అయింది, తర్వాత కొంత డౌన్ అయింది, తర్వాత మళ్ళీ అప్ అయింది. సో నిఫ్టీ ఒక డైరెక్షన్, ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను నిఫ్టీ ఒక డైరెక్షన్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇంకో డైరెక్షన్ ఉంది. ఇలాంటి డైరెక్షన్లో ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది. సో రెండు ఒక డైరెక్షన్లో పోతుంటే హై ప్రాబిలిటీ అక్యురేట్గా ఉంటుంది. సో ఒక డైరెక్షన్ ఇంకొక డైరెక్షన్ ఉంటే సో ఏది అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇదివరకటికే చెప్పాను మీకు, నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీని కూడా డ్రాగ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉంటే ఏది స్ట్రాంగ్ ఉంటే అది రెండో దాన్ని డ్రాగ్ చేస్తుంది. సో అందుకు రెండు ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటే ఏది ఎలా లాగుతుందో తెలియదు కాబట్టి డ్రాగ్ చేస్తే తెలియదు కాబట్టి సో సేఫ్ ట్రేడర్స్ అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. సో ఈరోజు కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ అవుతుంటే హై ప్రాబిలిటీ అని చెప్పుకోవచ్చు. అప్ సైడ్ అయితే కొంచెం రిస్కీ. ఓవరాల్గా ఓకే 49,053 కానీ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ మూవ్ అయితే వెళ్తుందని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసినట్లయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి మూమెంటం వచ్చేదానికైతే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది, అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో చూడండి నేరో సిపిఆర్ ఎంత నేరోగా ఉందో. సో డౌన్ సైడ్ అయితే హై ప్రాబిలిటీ అవుతుంది, అప్ సైడ్ అయితే కొంచెం జిగ్జాగ్ మూమెంటం అనే చెప్పుకోవచ్చు. అప్ సైడ్ అయితే ఓవరాల్గా ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. సేమ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రైస్ అయితే ఇక్కడ చూడండి వీక్ ఏదైతే ఈ లెవెల్కి వచ్చి ఎలా రిజెక్ట్ అయిందో రెడ్ క్యాండిల్ అండ్ సేమ్ ఇది కూడా గ్రీన్ క్యాండిల్. సో ఓవరాల్ చూసినట్లయితే మనకి డౌన్ మూవ్ అయితే హై ప్రాబిలిటీ అనే చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రీవియస్ డేలో ఇది మార్క్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ ప్రీవియస్ డేలో ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ డేలో అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనకి ఎలాంటి రెసిస్టెన్స్ సపోర్ట్స్ అయితే లేవు. ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ విక్స్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇవి సపోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి
ఫర్దర్గా కానీ ఒకవేళ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఈజీగా ఫ్రీ ఫాల్ అయిపోతుంది బ్యాంక్ నిఫ్టీ, ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఈజీగా ఫ్రీ ఫాల్ అవ్వచ్చు. బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇమ్మీడియట్గా గ్రీన్ క్యాండిల్ కానీ ఇలా ఫామ్ అయితే, గ్రీన్ క్యాండిల్ నిన్న ఎలా గ్రీన్ క్యాండిల్ ఉందో అలాగా గ్రీన్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి, వెయిట్ చేయండి. మళ్ళీ ఆ గ్రీన్ క్యాండిల్ ప్లస్ ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే తీసుకోండి, అది హై ప్రాబిలిటీ అవుతుంది. అప్ సైడ్ అయితే కొంచెం సేఫ్ ట్రేడర్స్ అవాయిడ్ చేయండి. అప్ సైడ్ మూమెంట్ అవుతుంటే కొంచెం జిగ్జాగ్ మూమెంట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. చూడండి ఫిన్ నిఫ్టీలోకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గా అయితే మూవ్ అవుతుంది. ఓవరాల్ చూసినట్లయితే మనకి ఓపెనింగ్లోనే ఇలా కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్లో మనకైతే బౌన్స్ అయింది అండ్ మళ్ళీ సేమ్ హై దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ ఒక ఛాన్స్ మనకి ఈ హై అయితే ఏదైతే ఉందో ఆ హై నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ హై ప్రాబిలిటీ ప్యాటర్న్ అనేది అంత అక్యురేట్గా ఫామ్ అవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే సిమిలర్లీ ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. బట్ అంత అక్యురేట్ అని అయితే చెప్పుకోలేము, ఎందుకంటే ప్రాపర్ ప్రొజెక్షన్ అయితే లేదు. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది చూసుకుంటే రిస్క్ ట్రేడర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. స్టాప్ లాస్, పెద్ద స్టాప్ లాస్ అండ్ టార్గెట్ చూసినట్లయితే డేస్లో ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్రాబిలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ లెవెల్ ఈ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ చూసినట్లయితే సేమ్ డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ అవ్వచ్చు. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా అప్ మూవ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గరకు వస్తే షార్టింగ్ ఆపర్చునిటీ చూడండి, హై ప్రాబిలిటీ అక్యురేట్గా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే షార్టింగ్ పొజిషన్ తీసుకోండి. లేదు ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకా డౌన్ అవుతుందని చెప్పేసి అయితే మనకి అనుకోవచ్చు. సో ఇది గైస్ మన వీడియో అయితే. సో మీకు ఎలా అనిపించింది మన వీడియో, మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది? సో మీకు కనుక డెఫినెట్గా యూజ్ఫుల్ అయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.